హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా హ్యాపీ పొంగల్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పులగము కలగూరగాయలండి. పులగం ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అది బియ్యం పోసుకొని కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించి పని పెట్టి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు ఇట్లా మంచిగా వేగినాక గిన్నెలోకి తీసుకొని మిక్సీ గిన్నెలోకి, అలాగే సేమ్ నువ్వులు కూడా వేయించుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. కలగూరగాయలు కట్ చేసి వేసుకొని కడుక్కొని పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కొంచెం చక్కెర వేసుకొని మగ్గనియాలి. తర్వాత కూరగాయలు అన్ని కూరగాయలు కలిపి వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. ఆనియన్స్ వేస్తలేమండి, దేవుడికి పెడతాం కాబట్టి. ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కలబెట్టుకొని నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలబెట్టుకొని పక్కకి మళ్ళీ 2 మినిట్స్ ఆగాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత కారము, ఉప్పు వేసుకొని కలబెట్టుకొని ఇట్లా నూనె తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. అదే ఇప్పుడు దాని బదులు మా అత్తయ్య ఇలా బెల్లం తురుముకుంటున్నారు. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటారు. ఈ కూరగాయలలో కొన్ని వాటర్ వేసుకొని ఒక్కొక్క 5 మినిట్స్ ఉంచిన తర్వాత కలగూరగాయల కూర కంప్లీట్ అవుతుంది. పులగము బెల్లం తురుము, పల్లీల పొడి, నువ్వుల పొడి తీసుకొని అన్నం అయితే ఎలా ఉడకట్టుకుంటామో అదే విధంగా మెత్తగా ఉడికిన తర్వాత కొన్ని పాలు పోసుకోవాలి. అదేవిధంగా బెల్లం తురుము, నువ్వుల పొడి వేసుకొని పల్లీల పొడి, నువ్వుల పొడి వేసుకొని కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. తర్వాత మళ్ళీ కలబెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే స్టవ్ బంద్ చేసుకోవాలండి. అంతే, పులగం కంప్లీట్ అండి. ఇప్పుడు గొబ్బెమ్మలు ఇలా ఈ విధంగా తయారు చేసుకొని పసుపు కుంకుమ పెట్టాలండి. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇక్కడ గరకపూసలు కనిపిస్తున్నాయి కదా, అదే విధంగా గరకపూసలని చిన్నగా చేసుకొని కుచ్చుకోవాలండి. కుచ్చుకున్న తర్వాత పిండి కొమ్మలు కూడా వాటి పక్కకే కుచ్చుకొని అదేవిధంగా పక్కకు తీసుకోవాలండి. ప్లేట్లకి తీసుకున్న తర్వాత ముగ్గులోకి పసుపు కుంకుమ వేసి ఇక్కడ 3 గొబ్బెమ్మలు పెట్టి అలాగే గలమలో కూడా పెట్టేసుకొని పువ్వులు వేసుకొని నవధాన్యాలు వేసుకోవాలండి. నవధాన్యాలు ఇక్కడ ముగ్గులో కూడా నవధాన్యాలు వేసుకోవాలండి. మా బాబుకి భోగి పండ్లు పోస్తున్నాము. పూలు, రేగి పండ్లు, చెరుకుగడ్డలు, చాక్లెట్స్, చిల్లర కాయిన్స్ అండ్ ఇలా నివాళి పెట్టుకొని మా బాబుని ఇలా చేరేసి కూర్చోబెట్టామండి. కూర్చోబెట్టిన తర్వాత మేము ఈ విధంగా పోస్తున్నాము. అయినా కూడా వాడు ఉండడం లేదు, పోసుకోవడం లేదు. పూలు లేచిపోతున్నాడు. నెక్స్ట్ ఇలా ఆరతి ఇచ్చేసి కంప్లీట్ అండి. ఈరోజు వీడియో అంతే అండి. బాయ్ ఫ్రెండ్స్.